2023 చివరిలో ఉన్నాం మనం ఇప్పుడు. అయితే ఈ సంవత్సరం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే సీరియస్‌గా చిన్న సినిమాలదే పెద్ద పీటగా కనిపిస్తుంది. కారణం ఈ సంవత్సరం పెద్ద సినిమాలు చాలా తక్కువొచ్చినాయి. తక్కువంటే ఆల్మోస్ట్ పెద్ద హీరోలెవరూ లేరు. జూనియర్ ఎన్టీఆర్ లేడు, అల్లు అర్జున్ లేడు, మహేష్ బాబు లేడు, రామ్ చరణ్ లేడు. చిరంజీవి గారు 2 సినిమాలు, బాలకృష్ణ 2 సినిమాలు, ప్రభాస్ 3 సినిమాలు. ఇవి మాత్రమే పెద్ద సినిమాలు. మిగిలినవన్నీ అంటే అందులో కూడా 'వాల్తేరు వీరయ్యతో' హిట్ కొట్టాడాయన ఓపెనింగ్‌లో జనవరిలో. తర్వాత సినిమా 'భోళా శంకర్' ఇబ్బంది పెట్టింది. 'నందమూరి బాలకృష్ణ' 2 సినిమాలు, 2 మంచి వసూళ్లు రాబట్టినాయి. 'వీరసింహారెడ్డి' అలాగే 'భగవంత్ కేసరి'. ఇది వింటేజ్ హీరోల వ్యవహారం అయితే డబ్బింగ్ సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించినవి ఉన్నాయి. 'జైలర్' లాంటివి. అంటే కమర్షియల్ సక్సెస్‌లు. ప్రభాస్ మాత్రం 3 సినిమాలు చేశాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యుండి పాన్ ఇండియా రేంజ్ సినిమాలే 3 రిలీజ్ అయినాయి. ఒకటి 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' అలాగే 'సలార్'. 'రాధేశ్యామ్' ఇబ్బంది పెట్టింది. 'ఆదిపురుష్' ఫెయిల్యూర్‌కి ప్రభాస్‌కి సంబంధం లేని వ్యవహారం అది. 'సలార్' పెద్ద సక్సెస్ ఇచ్చింది అతనికి ఈ సంవత్సరం. నిజానికి ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గానే నిలబడే పరిస్థితి ఉంది ఆ సినిమాకి. 2023 బిగ్గెస్ట్ హిట్‌గా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది వసూళ్ల పరంగా. 'సలార్' అయితే చిన్న సినిమాలు విపరీతంగా వచ్చినాయి ఈ సంవత్సరం. ఆ చిన్న సినిమాల్లో చాలామంది కుర్ర డైరెక్టర్లు వచ్చారు. చాలామంది యంగ్ టాలెంట్ విపరీతంగా ఇండస్ట్రీలో ఈ సంవత్సరం అంటే సినిమా తీయటం తేలికే, రిలీజ్ చేయటం చాలా కష్టం అనేటువంటి పరిస్థితి నుంచి చిన్న సినిమాలు డైరెక్ట్ చేసి ఆ సినిమాలు చాలా రిలీజుకు నోచుకున్నాయి ఈ సంవత్సరం. కారణం పెద్ద హీరోలు లేకపోవటం, థియేటర్లు ఫీడ్ చేయాలి కాబట్టి. నిజానికి థియేటర్స్‌ని ఫీడ్ చేసింది ఈ సంవత్సరం చిన్న సినిమాలే. ఒక రకంగా నిలబెట్టింది కూడా చిన్న సినిమాలే. అందులో ప్రధానంగా కమెడియన్ వేణు డైరెక్ట్ చేసినటువంటి 'బలగం' సినిమా. దిల్ రాజు గారి బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని విపరీతంగా కనెక్ట్ చేసుకుంది. థియేటర్స్‌ని ఎమోషనలైజ్ చేయగలిగింది. ఫ్యామిలీస్‌ని ఎమోషనలైజ్ చేయగలిగింది. అలాగే 2 వీక్స్ కంటే థియేటర్‌లో ఉండదు అనే కాన్ఫిడెన్స్‌తో ఆయన ఓటీటీకి ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ఇచ్చేశారు కూడా. ఓటీటీకి వెళ్ళిన తర్వాత కూడా థియేటర్స్‌లో స్ట్రాంగ్‌గా నిలబడింది ఈ సినిమా. తర్వాత 'శ్రీకాంత్ ఓదెల' దసరా సినిమాతో ఈ సంవత్సరం ఆడియన్స్ ముందుకొచ్చాడు. అది డెబ్యూ మూవీయే తనకి. అయితే ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ తీసుకెళ్ళాలి అంటే నాని ఒకడే కాదు, దాదాపు అందరు హీరోలు పాన్ ఇండియా మార్కెట్లోకి వెళ్ళాలి అనే ప్రోగ్రామ్‌తో ఉన్నారు సీరియస్‌గా. అందులో భాగంగానే ఆ తరహా కథలే వింటున్నారు. డైరెక్టర్స్ మీద ప్రెషర్ ఉంది ఇప్పుడు. ప్రతి ఒక్క హీరో కూడా ప్రతి డైరెక్టర్ అంటే తనని కలిసిన డైరెక్టర్‌కి చెప్తున్న మాట ఏంటంటే, బిగ్ ఏరియాలో సినిమా రిలీజ్ అవ్వాలి అనేది దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం స్క్రిప్ట్‌ని డిజైన్ చేయండి. కథని మీరు అనుకునేటప్పుడే మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆ పనిలో ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ల మీద ప్రెషర్ ఉంది. డైరెక్టర్లే కథకులుగా ఉన్నారు ఇప్పుడు మనకి. కథా రచయితలు, స్క్రిప్ట్ వర్క్ విడిగా ప్రొడ్యూసర్ చూసుకునేవాడు ఇదివరకు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డైరెక్టర్సే ఒక పాయింట్ అనుకుని దాన్ని డెవలప్ చేసి తీసుకెళ్ళి ప్రొడ్యూసర్‌కి కానీ, లేకపోతే హీరోకి కానీ, హీరోకి చెప్పి హీరోని ఒప్పించుకున్న తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళటం. ఈ పద్ధతి నడుస్తోంది ఇప్పుడు. అందులో భాగంగానే 'శ్రీకాంత్ ఓజలా' డైరెక్ట్ చేసినటువంటి 'దసరా' సినిమా పాన్ ఇండియా మార్కెట్‌ని అట్రాక్ట్ చేయటం కోసం ఒక రగ్గడ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా నడపాలి అనుకుని చేశారు. కాకపోతే దానిలో కథ లేకపోవటం అంటే ఈ హడావిడి ఎక్కువైపోయి ఒక సరైన కథ లేకపోవటం, అలాగే నేటివ్ స్టోరీ కాకపోవటం. అది ఏ ఏరియాలో అయితే తీశారో అది
బొగ్గు గనుల నేపథ్యంలో తీశారు. ఆ బొగ్గు గనుల జీవితాలను చెప్పే ప్రయత్నం జరగలేదు ఆ సినిమాలో. బొగ్గు గనుల కంటే కూడా సిల్క్ స్మిత తాలూకా హడావిడి ఎక్కువైపోయింది. దీంతో రంగస్థలం ఈ సినిమాలు 'పుష్ప' ఈ తరహాలో ఒక మేనరిజము, ఒక రగ్డ్ బ్యాక్‌గ్రౌండ్ ఇవి తీసుకున్నప్పటికీ బలమైనటువంటి సబ్జెక్ట్ లేకపోవడంతో అది జనాల్ని కనెక్ట్ చేసుకోలేకపోయింది. అందుకని తెలంగాణలో మంచి వసూళ్ళు వచ్చినాయి కానీ ఆంధ్రాలో తగ్గింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా తగ్గింది. అయితే ఆ రేంజ్ క్యాన్వాస్ మీద కథ చెప్పే అంటే టేకింగ్ పరంగా ఆ రేంజ్‌లో నడపగలిగిన కెపాసిటీ ఉంది ఈ డైరెక్టర్‌కి అనేదైతే ప్రూవ్ అయింది. అది శ్రీకాంత్ ఓజల పరిస్థితి. ఆ సినిమా తర్వాత అంతే ప్రభావవంతంగా చాలా సినిమాలు ఈ సంవత్సరం చూసాం మనం. 'బింబిసార' తర్వాత మిగిలిన 'బింబిసార'తో సక్సెస్ కొట్టినటువంటి డైరెక్టర్ వశిష్ఠకి ఇప్పుడు చిరంజీవి గారి ప్రాజెక్టు వచ్చింది. అది ఆయన కెరీర్‌లో చాలా బిగ్గెస్ట్ సినిమా. అంటే బడ్జెట్ పరంగా చాలా పెద్ద లెవెల్‌లో వెడుతున్నారు అనేది వినిపిస్తున్నటువంటి మాట. అలాగే 'స్పై' సినిమా డైరెక్ట్ చేసాడు ఒక యంగ్ డైరెక్టర్. అది కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది అంటే వాళ్ళు ఒక ప్రామిస్ చేశారు ఆడియన్స్‌కి. ఆ ప్రామిస్ ఏంటంటే మేము ఇప్పటివరకు రివీల్ చేయనటువంటి ఒక విషయాన్ని చెప్పబోతున్నాం ఈ సినిమాలో అని చెప్పారు. అది ఆడియన్స్‌కి ప్రాపర్‌గా కనెక్ట్ కాలేదు. దాంతో ఆ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ అనుకున్న రేంజ్ కాదు, నిజానికి డిజాస్టర్ కింద మిగిలింది. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే 'ఏజెంట్' సినిమా కూడా ఇప్పుడు అక్కినేని నాగార్జున గారి కుమారుడు అఖిల్ యాక్ట్ చేసినటువంటి 'ఏజెంట్' సినిమా పరిస్థితి కూడా అదే కదా చూసాం మనం. పాన్ ఇండియా హోప్‌తో వెళ్ళిన సినిమానే అది. సురేందర్ రెడ్డి ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించినటువంటి సినిమా అది. కానీ అది కూడా మాట దక్కించలేదు. ఇందాక మనం మాట్లాడుకున్న 'స్పై' వ్యవహారం అయితే వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంలో ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని విషయం చెప్పబోతున్నాం అని చెప్పి ఏమీ చెప్పకుండానే ముగించారు సినిమాని. దాంతో మార్నింగ్ షోకి డివైడ్ టాక్ అనుకున్నారు కానీ డిజాస్టర్ టాకే బయటకొచ్చింది. ఎప్పుడైతే అది డౌన్ అయిందో ఇమ్మీడియట్‌గా పక్క సినిమాలు పుంజుకున్నాయి. ఆ విధంగా 'స్పై' లాంటి సినిమా. అలాగే 'హాయ్ నాన్న' అని రీసెంట్‌గా నానితో వచ్చినటువంటి సినిమా. అది కూడా ఎమోషనల్ కంటెంటే. అతను డెబ్యూ డైరెక్టరే. సౌరవ్ అతను డెబ్యూ డైరెక్టరే. అయితే ఒక ఎమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌కి పరిచయం కావాలి అనుకుని ప్రయత్నం చేశాడు. ఆ మేరకు సక్సెస్ అయ్యాడు. అంటే కొత్త విషయం చెప్పాడా లేదా అనే దానికంటే కూడా స్క్రీన్ మీద ఎమోషనల్‌గా కంటెంట్‌ని నడిపాడు. థియేటర్‌ని కూడా కొంత ఎమోషనలైజ్ చేయగలిగాడు. ఇంటెన్స్‌తో నడిపాడు కథని. ఆ ఇంటెన్స్‌తో నడపటము అనేది ఆడియన్స్‌కి నచ్చింది. పెద్దగా ప్రమోషనల్‌గా కూడా అంటే కొత్త దారుల్లో ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా కనెక్ట్ అయింది. నిజానికి ఇది కూడా పాన్ ఇండియా మార్కెట్‌ని ఎయిమ్ చేసిన సినిమానే. కానీ పాన్ ఇండియా లెవెల్‌లోకి ప్రమోట్ కాలేదు గానీ మంచి వసూళ్ళైతే తెలుగు రాష్ట్రాల వరకు మంచి వసూళ్ళే సాధించింది. ఈ సినిమా ఒకటి. అంటే ఇలా అనేక మంది కొత్త డైరెక్టర్లు ఈ సంవత్సరం అవకాశం దొరికింది. అంటే ఒక రకంగా 'మ్యాడ్' లాంటి సినిమా. అది కూడా జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఎందుకు కనెక్ట్ అయింది అనేది వేరే చర్చ. అంటే యూత్‌ఫుల్ కంటెంట్ ఉన్నటువంటి సినిమా జనాదరణ పొందుతుంది అనేది మాత్రమే కాకుండా థియేటర్‌కి వచ్చినటువంటి ప్రేక్షకులు ఎమోషనలైజ్ అవుతున్నారా లేదా అనేదే ప్రధానం. 'బేబీ' కూడా బిగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఈ సంవత్సరం. అది డెబ్యూ డైరెక్టర్ కాదు. ఆయన అనుభవజ్ఞుడైనటువంటి దర్శకుడే అయినప్పటికీ ఆ సినిమా మంచి వసూళ్లు సాధించడం వెనకాల మెయిల్ యూత్‌ని టార్గెట్ చేయటం అనే ప్రోగ్రామ్ ఒకటుంది. ఆ అమ్మాయి సఫరర్ అయినప్పటికీ ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది వైష్ణవికి.
ఆ డైలాగ్ ఏంటంటే, మనుషుల మీద కొట్టాలంటే మాకంటే గొప్పగా ఎవరు కొట్టలేరు అనే డైలాగ్. అది విపరీతంగా కనెక్ట్ అయింది. విపరీతంగా నెగెటివ్ సెన్స్‌లో కనెక్ట్ అయ్యి, ఆ సినిమాకి ఒక రకంగా వసూళ్ల వర్షం కురిపించి 100,00,00,000 క్లబ్‌లోకి తీసుకెళ్ళింది ఆ సినిమా. అంటే తక్కువ బడ్జెట్‌లో చేసి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసినటువంటి సినిమాగా 'బేబీ' రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ సంవత్సరం ఒక విచిత్రమైనటువంటి సినిమాలు అంటే 'పొలిమేర' మంచి వసూళ్లే రాబట్టింది. అలాగే 'మంగళవారం' కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఈ 2 సినిమాలు బెటర్ కలెక్షన్స్ రాబట్టడానికి కారణం ఏంటంటే, ఒక మిస్టిక్ బ్యాక్ డ్రాప్‌ని ఎంచుకున్నారు వీళ్ళు. ఒక మార్మికమైనటువంటి వాతావరణంలో కథ నడుస్తుంది. అది దైవశక్తా లేకపోతే క్షుద్ర శక్తా అనేది పక్కన పెట్టేస్తే, ఒక మిస్టిక్ బ్యాక్ డ్రాప్‌లో నడిచేటువంటి సినిమాలోకి కొన్ని రియలిస్టిక్ అంశాలు జొప్పించటం అనేది ఒక ఫార్ములాగా నడిపారు. అది కనెక్ట్ అయింది. అది కనెక్ట్ అయింది. జనం చూసారు. ఆ 2 సినిమాలకి మంచి వసూళ్లే వచ్చినాయి. అజయ్ భూపతి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. ఈ సినిమాని రివ్యూవర్స్ కొంత ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ జనం చూస్తున్నారు అని. అది రివ్యూవర్స్ మీద కొంచెం దాడి జరిగింది ఈ సంవత్సరం. అందులో అజయ్ భూపతి ఒకడు, అలాగే దిల్ రాజు గారు. వీళ్ళు రివ్యూస్ బ్యాడ్ చేస్తున్నాయి సినిమాని అని మాట్లాడటంతో పాటు, కొంచెం టైం తీసుకోవచ్చు కదా! ప్రొడ్యూసర్స్ కూడా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి ప్రొడ్యూసర్ కూడా రివ్యూవర్స్ మీద అటాక్ చేస్తూ, ఏవంత ఆత్రం ఉందని ముందే మీరు కూసేస్తున్నారు అని మాట్లాడాడు. నిజానికి రివ్యూవర్స్ కంటే కూడా సమీక్షకులు ఎవరైతే స్టాంప్డ్ సమీక్షకులు ఉన్నారో వాళ్ళకంటే కూడా థియేటర్‌లో కూర్చున్నటువంటి ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సామాజిక మాధ్యమంలో సభ్యుడై ఉంటాడు. తనకి నచ్చింది, నచ్చలేదు అనేది ఇమ్మీడియేట్‌గా ఎక్కడొక చోట ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెషన్ ఒక్కసారి ఆయన అక్కడ పోస్ట్ చేసిన మరుక్షణం వేలాది మందికి, లక్షలాది మందికి రీచ్ అయిపోతోంది. ఎప్పుడైతే రీచ్ పెరిగిందో ఆటోమేటిక్‌గా టాక్ స్ప్రెడ్ అయినట్టే. మౌత్ టాక్ పబ్లిసిటీ అనేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు అంటే క్లిక్ చేస్తే పబ్లిసిటీ, క్లిక్ పబ్లిసిటీ కింద మారిపోయింది అది. ఈ క్లిక్ పబ్లిసిటీ అనేది సినిమాలను ఇబ్బంది పెడుతున్నమాట చాలా స్పష్టంగా వాస్తవం. అందుకని టాక్ రివ్యూవర్స్ మీద దాడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రివ్యూస్ ఇబ్బంది పెడుతున్నాయి అనే ఆర్గ్యుమెంటు, అలాగే సండే రాసుకోవచ్చు కదా, 2 డేస్ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వచ్చు కదా సినిమాలకి, ఇలాంటి మాటలు మాట్లాడారు. కానీ ప్రొడ్యూసర్ వంశీ కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, డైరెక్టర్ భూపతి కావచ్చు, వీళ్ళెవరు మాట్లాడినా ప్రొఫెషనల్ రివ్యూవర్స్‌తో సంబంధం లేకుండానే సినిమా మొదలైన మరుక్షణం నుంచి ఒపీనియన్ షేరింగ్ అనేది జరుగుతోంది. దాన్ని కట్టడి చేయటం ఎలాగూ సాధ్యం కాని విషయం కాబట్టి ఇది కొనసాగుతుంది. ఇది టోటల్‌గా ఈ సంవత్సరం అంటే 2023 న్యూ కంటెంట్ అండ్ న్యూ కాంట్రవర్సీస్ అనుకుంటే, కొత్త డైరెక్టర్లు చాలామంది వచ్చారు. వాళ్ళు కొత్తదనాన్ని చూపిస్తే జనం భుజాలకు ఎత్తుకున్నారు. నిజానికి చిన్న సినిమాలే ఎక్కువ ఫీడింగ్ ఇచ్చినాయి థియేటర్స్‌కి ఈ సంవత్సరం. పెద్ద హీరోలందరూ గైర్హాజరయ్యారు కాబట్టి 2024 కొంత హడావిడితో మొదలవుతోంది. మహేష్ బాబుతో మొదలవుతోంది. నాగార్జున కూడా, అంటే నాగార్జునకి చేదు అనుభవాలు ఉన్నాయి గతంలో. ఆ చేదు అనుభవాల నుంచి ఒక బెటర్ కంటెంట్‌తో వస్తున్నాను అని చెప్పాడు. అలాగే వెంకటేష్ కూడా వస్తున్నాడు. వింటేజ్ హీరోల వేవ్ కనిపిస్తోంది ప్రారంభంలోనే. వీళ్ళకి కొనసాగింపుగా దాదాపుగా ఈ సంవత్సరం గైర్హాజరైనటువంటి 2023లో గైర్హాజరైనటువంటి పెద్ద హీరోలందరూ 24లో తమ సినిమాలను లైనప్ చేస్తున్నారు కాబట్టి 2024లో చిన్న సినిమాలకి 23లో దొరికినంత వెసులుబాటు దొరక్కపోవచ్చు. రిలీజ్‌కి తడబాట్లు ఉండే అవకాశం ఉంది. కానీ పెద్ద సినిమా మీద అంటే మార్కెట్టు 3 అంచెలుగా విడిపోతోంది తెలుగు సినిమా. ఒకటి లోకల్ మార్కెట్‌ని టార్గెట్ చేసే సినిమాగా ఒక సినిమా ఎమర్జ్ అవుతుంది. రెండోది పాన్ ఇండియా సినిమాగా కొన్ని సినిమాలు ఎమర్జ్ అవుతున్నాయి.
అలాగే ప్రపంచ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమాగా మరికొన్ని సినిమాలు తయారవుతున్నాయి, కల్కి లాంటివి. కాబట్టి ఏ మార్కెట్కి ఏ రేంజ్కి ఆ రేంజ్ రిలీజులు ప్లాన్ చేస్తున్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే 2023లో సింగిల్ స్క్రీన్స్లో కూడా 2 సినిమాలు వేస్తున్నారు. అంటే షో షేరింగ్ జరుగుతోంది. ఇద్దరు ప్రొడ్యూసర్లు కలిసి థియేటర్లు తీసుకుని 2 షోస్ ఒక సినిమా, 2 షోస్ ఒక సినిమా, 4 ఆటలు అనుకుంటే ఈ పద్ధతిలో షేరింగ్ నడుస్తోంది. ఇది కొత్త వ్యవహారం. ఇది ఇంకొంచెం విస్తృతమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే సినిమా రిలీజ్ అనేది ఇబ్బంది పడుతున్నారు. ఏదో పద్ధతిలో ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళిపోయి ఒక పాజిటివ్ ఆర్ నెగటివ్ ఒక ఒపీనియన్ కనుక తీసుకురాగలిగితే ఇతర ప్లాట్ఫామ్స్ మీదకు పుష్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఏదో పద్ధతిలో థియేటర్లోకి సినిమా పంపు చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఓటీటీలు కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. గతంలో లాగా దూకుడుగా కొనడం లేదు సినిమాలు. చెరువులో నిలబెట్టి ఎద్దుల కొమ్ములు చూసి బేరాలాడటం లాంటి పనులు మేము చేయదలుచుకోవట్లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. ఓటీటీల్లో కొంత న్యూ కంటెంట్ బాగా నడుస్తోంది. దూత లాంటి న్యూ సబ్జెక్టులు అక్కడ సక్సెస్, నాగచైతన్య అక్కడ సక్సెస్ కొట్టాడు. థియేటర్కి వచ్చేసరికి కస్టడీ లాంటి ప్రయోగం చేశాడు కానీ వర్కౌట్ అవ్వలా. కాబట్టి న్యూ కంటెంటు, న్యూ ఐడియాసు, న్యూ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చాలా యాక్టివ్గా ముందుకు వచ్చినటువంటి ఒక విచిత్ర సందర్భంలో ప్రేక్షకులు కూడా చాలా చూజీగా ఉన్నారు. వాళ్ళ స్థాయి పెరిగింది. ఆ పెరిగిన స్థాయిని గౌరవిస్తూ వారిని తృప్తిపరిచే, ఆ స్థాయి ప్రేక్షకులను తృప్తిపరిచే కంటెంట్తో వారి ముందుకు రావడంలో మాత్రం తడబాట్లు ఈ సంవత్సరం కూడా కనిపించినాయి. తడబడని సినిమాని వాళ్ళు బ్రహ్మరథం పట్టారు, తడబడిన సినిమాని తిరస్కరించారు. ఇది లాస్ట్ ఇయర్ జరిగింది. ఈ సంవత్సరం ఇంకొంచెం ప్రస్ఫుటంగా కనిపించింది. రేపు 2023కి సంబంధించి మరికొన్ని విశేషాలు విడిగా మాట్లాడుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.